కాసేపట్లో గాజువాకలో స్టీల్ ప్లాంట్ ఉక్కు నిర్వాసితుల భారీ బహిరంగ సభ జరగనుంది. 64 గ్రామాల వేలాది నిర్వాసిత ప్రజలతో కలిసి సాయంత్రం 5 గంటల వరకు గాజువాక లంక గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. విశాఖ ఉక్కు మిగులు భూములు పంచాలని, ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సభకు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు, మాజీ ప్రభుత్వ సలహాదారు మహదేవ్ గామ హాజరు కానున్నారు. దీంతో బాధిత గ్రామాల నుండి నిర్వాసితులు భారీగా వస్తున్నారు. గాజువాకలో స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రౌండ్ లో నిర్వాసితుల సభ నిర్వహించారు. దీనికి మహారథి అతిథులందరూ కూడా హాజరు కానున్నారు. దీనిపై బాధితులందరూ కూడా అక్కడికి తరలి రానున్నారు. ఇంకాసేపట్లో 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఈ సభ జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. రైట్ వాసు, చెప్పండి, ఆ సభకు ఎలాంటి భద్రత ఉంది, ఎంతమంది తరలి రానున్నారు, అక్కడ ఏర్పాట్లన్నీ ఎలా కొనసాగుతున్నాయి? యమునా, స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చినటువంటి భూదాతలంతా కూడా దశాబ్దాల తరబడి ఉద్యమాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. అయినప్పుడు కూడా ప్రభుత్వాలు ఎక్కడక్కడ స్పందించలేదు. ఈ నేపథ్యంలో గత కొన్ని మాసాలుగా కూడా ఈ అంశంపై ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో ప్రైమ్ లైన్ కూడా వాళ్ళకి అండగా నిలబడింది. ఈ నేపథ్యంలో వాళ్ళు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రభుత్వాలు కూడా ఉద్యమాలు చేయడానికి అనుమతులు ఇవ్వని పక్షంలో అనేక రూపాల్లో వాళ్ళు ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళైతే గాజువాక లంకా గ్రౌండ్లో మనం ఉన్నాం. మొత్తం కూడా భారీ బహిరంగ సభకు అంతా కూడా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నుంచి మొత్తం కూడా భారీ ఎత్తున అంటే నిర్వహిస్తే 64 గ్రామాలకు చెందినటువంటి ప్రజలు భారీగా తరలిచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా మొత్తం కూడా వేలాది ఎకరాలు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన అనంతరం 16,000 మందికి 6 కార్డులు ఇచ్చారు. ఆ 16,000 మందిలో కేవలం 8,000 మందికి మాత్రమే ఆ ఉద్యోగాలు ఇవ్వడం కానీ ఉపాధి చూపడం కానీ జరిగింది. మిగిలిన 8,000 మంది కూడా దాదాపు 40 ఏళ్ళుగా పోరాడుతున్నారు. తాతలు, తండ్రులు, కొడుకులు ఇలాగా తరాలు మారుతున్నప్పుడు కూడా వాళ్ళకైతే 6 కార్డు వల్ల ఉపయోగం లేకుండా పోయింది. మరోవైపు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంటుందా ఉండదా అని తెలియని పరిస్థితి. మరోవైపు కార్మికులు ఉద్యమం చేస్తున్నారు. అంటే ఏ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి భూములు ఇచ్చారో ఇంతవరకు కూడా ఆ స్టీల్ ప్లాంట్ పై నమ్మకం పెట్టుకున్నారు. అంతా కూడా స్టీల్ ప్లాంట్ ఉంటే తమకు న్యాయం జరుగుద్ది, తప్పనిసరిగా వాళ్ళకు ఉద్యోగం, ఉపాధి లేకపోతే ఏదో ఒక అవకాశం వస్తుందని ఇంతవరకు కూడా ఆశ పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు అది జరగని పక్షంలో వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులు అయితే 2 గంటల నుంచి 5 గంటల లోపు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈలోపే మొత్తం కూడా బహిరంగ సభ జరుపుకోవాలని, ఈ గ్రౌండ్ కూడా దాటి వెళ్ళకూడదని కూడా నిబంధనలు పెట్టడంతో ఈ గ్రౌండ్లోనే ఏర్పాటు చేసుకున్నారు. 64 గ్రామాలకు సంబంధించినటువంటి మొత్తం ప్రజలందరూ కూడా తరలివచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి అయితే మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావుతో పాటు మాజీ జస్టిస్ మొత్తం కూడా గోపాల్ గౌడ, అదేవిధంగా మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు, ఇలా ప్రముఖులు, ప్రజా సంఘాలు భారీ ఎత్తున వాళ్ళకి అండగా నిలిచేందుకైతే తరలిచ్చారు. మరికొన్ని గంటల్లోనే ఇక్కడ భారీ బహిరంగ సభ జరిగేందుకైతే ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసే విధంగా ఈ బహిరంగ సభ అనంతరం కూడా మొత్తం కూడా ఆ నాయకులు అయితేనే, ప్రజా సంఘాలు అయితేనే, ఉక్కు నిర్వాసిత సంఘాలు అయితేనే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా వాళ్ళు చేసేది కూడా వీళ్ళు ఇచ్చినటువంటి భూములు దాదాపు వేలాది ఎకరాలు స్టీల్ ప్లాంట్లో మిగులు భూములు ఉండిపోయినాయి. ఆ మిగులు భూములు మాకు ఇచ్చేయండి అని వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాక ఈ భూములు ఇచ్చే వరకు కూడా నెలకి 25,000 రూపాయలు నష్టపరిహారం కూడా ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బహిరంగ సభ అనంతరం కూడా కొన్ని తీర్మానాలు చేస్తారు. తీర్మానాల అనంతరం కూడా భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ అంటే ఏ విధంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయబోతున్నారు, ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్తారని కూడా మొత్తం నిర్ణయిస్తారు. ఏదైనప్పుడు కూడా ఈసారి మాత్రం ఉద్యమం ఉధృతం చేసేందుకైతే కంకణం కట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున అయితే ఈ 64 గ్రామాల నుంచి కూడా ప్రతినిధులు అయితే మరి కాసేపట్లో ఇక్కడ తరలినారు. యమునా, రైట్, థ్యాంక్ యూ వాసు.